గుంటూరు విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షాలతో టోల్ గేట్ దగ్గరకు వరద నీరు రావడంతో వాహనాలు నిలిచిపోయాయి. పక్కన ఉన్న పొలాల నుంచి టోల్ గేట్ దగ్గరకు నీరు వస్తోంది. గతంలో కూడా ఇలాగే జరిగింది. అప్పట్లో 2 రోజులు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారుల సంస్థ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలు వస్తున్నాయి. గుంటూరు విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, లక్ష్మీదుర్గ ఈ రోజు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రధానంగా ఇటు కృష్ణా ఇటు గుంటూరు ఉభయ జిల్లాల్లో కూడా నిన్న నుంచి కూడా భారీ వర్షం కురవటం, అప్పటి లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం మారాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై మోకాల్లో నీరు నిలవడంతో పాటు లోతట్టు ప్రాంతంలో నీళ్ళలో నీరు చేరడంతో రాత్రి అంతా కూడా జాగారం చేయాల్సిన పరిస్థితి. ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా దాదాపు 2.5 లక్షల క్యూసెక్ల నీరు ప్రస్తుతం వరద ఉధృతి కొనసాగుతుంది. దాదాపు మొత్తం 45 గేట్లు 5 అడుగులు, అలాగే 25 గేట్లు 4 అడుగుల మేర ఎత్తి మొత్తం కిందకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఇక్కడ విజయవాడ వారధి దగ్గర ఉన్నాం. విజయవాడ గుంటూరు కలిపే ప్రధాన రహదారి ఇది. కింద చూస్తూ ఉన్నాము, వారధి కింద భారీ వరద ఉధృతి కొనసాగుతూ ఉంది. దీంతో ప్రజలు కృష్ణానది పరివాహ ప్రాంతాల ప్రజలతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అటు గుంటూరు ఇటు కృష్ణా జిల్లాల కలెక్టర్లతో పాటు అధికారులు కూడా ఆ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎక్కడ ఎంత స్థాయిలో ఏ పరిణామంలో వాటర్ చేరుతుంది, ఎక్కడ ముంపునకు అవకాశం ఉంటుంది అన్ని కూడా ముందుగానే గుర్తించి ఇటు ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసులు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది, అలాగే ఎన్డీఆర్ఎఫ్ అందరినీ కూడా ఇప్పటికే సమీక్ష సమావేశం కూడా నిర్వహించి ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయని భావిస్తున్నారో ఆ ప్రాంతంలో ముందుగానే వారందరినీ కూడా అక్కడికి పంపించడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే సమాచారం ఇవ్వాలని కూడా ఇప్పటికే సూచనలు చేశారు. ఇక గుంటూరు జిల్లాలో మరింత వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. చాలా చోట్ల కూడా గండు పడటంతో రోడ్లపై నీరు నిలిచి రాకపోకలు తీవ్ర ఇబ్బంది ఏర్పడిందని కూడా చెప్తున్నారు. దాచేపల్లి మండల ప్రాంతంలో ఇప్పటికే రాకపోకలు నిలిచిపోవడంతో ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. నిన్న రాత్రి భారీ కురిసిన వర్షం వాగులు వంకలు పొంగిపోవడంతో అగ్రహారం, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి, మరోవైపు శంకర్రావు, బుట్రపాలు, అలాగే కాట్రపాడు గ్రామాలకు సంబంధించి కూడా రాకపోకలు నిలిచిపోవడంతో పాటు ఆ ప్రాంతంలో పంట పొలాలు కూడా పూర్తిగా నీటపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక పల్నాడు జిల్లాలో కూడా పెదకూరపాడు, తాడికొండ నియోజకవర్గాల్లో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా అక్కడున్న వాగులు వంకలు పూర్తిగా పొంగిపోవడంతో పాటు ప్రధాన గ్రామాలను కలిపి అనేక రహదారిపై నీరు చేరి ఆ రాకపోకలు ఇబ్బంది పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్తా ఉన్నారు. ఇక కొన్ని చోట్ల హైవే జాతీయ రహదారిపై కూడా నీరు నిలవడంతో రాత్రి అత్యవసరంగా ఈ ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి నీరు కూడా తోడి ఆ పక్కన కాలువలోకి మళ్లించినట్టు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా కాదా టోల్ ప్లాంట్ వద్ద కూడా వర్షపు నీరు రావడంతో కొంతవరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడినప్పుడు కూడా ప్రస్తుతం మొత్తం ఆ నీటిని మళ్లించడంతో యథావిధిగా రాకపోకలు సాగుతున్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఆ కృష్ణా జిల్లా, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కూడా నిన్నటి నుంచి దాదాపు 2.5 లక్షల క్యూసెక్లు రాత్రి రాగా ఈ 2-3 రోజుల్లో దాదాపు 5 లక్షల క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి తాగుతుందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా నదీ పరివాహ ప్రాంతాల ప్రజలందరూ కూడా పూర్తిగా అప్రమత్తం చేశారు. ఎక్కడైనా అత్యవసరంగా సిబ్బంది ఏర్పాటు చేయడంతో పాటు ఇసుక బస్తాలు కూడా సిద్ధం చేసినట్టు జిల్లా కలెక్టర్ ఇప్పటికే ప్రకటించారు. అదేవిధంగా ప్రకాశం బ్యారేజీ దిగున ఉన్న ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టు అధికార యంత్రాంగం
చెప్తున్న నేపథ్యంలో మరో 3 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కూడా భారీగా పడే అవకాశం ఉంది. మరోవైపు వరద ఉధృతి కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని విధాలు కూడా సంసిద్ధంగా ఉండాలని కూడా ఇటు అధికార యంత్రాంగాన్ని ఇటు ప్రజలను కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రకాశం బ్యారేజ్ దిగుకు 2.5 లక్షల క్యూసెక్లు నీరు కిందకు విడుదల చేస్తుండగా ఈ రేపు ఎల్లుండి కూడా 4 నుంచి 5 లక్షల క్యూసెక్లు నీరు కిందకు విడుదల చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు. ఇక మనం ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నామో ఇక్కడ ఈ గతంలో ఈ 2.5 లక్షల క్యూసెక్లు వస్తేనే చాలా ఇళ్ళు నీట మునిగాయి. గత టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్యలో రామలింగేశ్వర నగర్లో భారీగా రిటర్నింగ్ వాల్ నిర్మించడంతో ఆ ప్రాంత ప్రజలకు ముంపు లేకుండా చంద్రబాబు కాపాడగలిగారు. అదే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి హయాంలో బాలాజీ నగర్ ప్రాంతంలో ఒక రిటర్నింగ్ వాల్ కూడా నిర్మించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన కేవలం 4 నెలల కాల పరిమితిలోనే ఇట వారధి దగ్గర నుంచి బస్టాండ్ వరకు మరో రిటర్నింగ్ వాల్ అంటే ఎక్కడ యనమల కుదురు దగ్గర నుంచి బస్టాండ్ వరకు ఎక్కడ ముంపును గురి కాకుండా పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టడంతో ఈరోజు చాలా మంది వేలాది మంది కుటుంబాలు ముంపు బారిన పడకుండా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు సఫలమయ్యాయని కూడా చెప్పవచ్చు. ఏదైనా కూడా ఈ 3 రోజుల పాటు మాత్రం కృష్ణా నదీ పరివాహ ప్రాంతాల ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం పూర్తిగా అప్రమత్తంగా ఉండి అధికార యంత్రాంగానికి ఎటువంటి అవసరం వచ్చినా సమాచారం ఇవ్వాలని కూడా అధికారులు సూచించారు.